తెలంగాణ రాష్ట్రం కోసం అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య సారు ఇంటోలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఇంటికి పిలుచుకుండట. 10 ఏళ్ల ఏలుబడిన ఎన్నడూ కూడా అమరుల కుటుంబాలను ఇంటికి కాదు కదా సచివాలయానికి కూడా విలువలేదు. అటువంటిది అమరుల కుటుంబాలను ఇంటికి పిలుచుకునేంత ఎగురమంతుడు అయ్యిందంటే సారును తారీఫ్ చేయవలసిందే. అగో ఇంటికి పిలిచి దావత్ గట్టిగానే ఇచ్చినట్టున్నాడు కదా. కిష్టయ్య సారు ఇంటోళ్ళందరూ హాజరుపడ్డరు. మునుపు కూడా కేసీఆర్ సార్ కిష్టయ్య సార్ బిడ్డ చదువుకు అయ్యే ఖర్చులు మొత్తము పెట్టుకుంటానని చెప్పి డాక్టర్ చదువు చదివించిండు కదా. ఇప్పుడు మళ్ళా పీజీ కోర్సు చదువుతుందట. ఆ స్టడీకి అయ్యే ఖర్చు అంతా కూడా నేనే పెట్టుకుంటానని చెప్పి ఇట్లా ఇంటికి పిలిపించుకొని అచ్చరాల 24 లక్షల రూపాయల చెక్కును చేతిలో పెట్టిండట. కానిస్టేబుల్ కిష్టయ్య సార్ ఇంటోళ్లకు సాయం చేసుడు మంచిగానే ఉన్నది. ఆయన కుటుంబానికి ఎంత చేసినా తక్కువనే అవుతుంది. అట్లనే తెలంగాణ రాష్ట్రం కోసం మస్తు మందే ఆత్మ బలిదానాలు చేసిర్రు, అమరులు అయ్యిర్రు. వాళ్ళ కుటుంబాలను కూడా అప్పట్లో 10 ఏళ్ల ఏలుబడిలో కూడా ఆదుకుంటే బాగుండు. అప్పుడు సారు దేక కూడా దేకకపాయే. ఇప్పుడేమో ఇట్లా అమరుల కుటుంబాల మీద వల్లమాలిన ప్రేమ గురిపియబట్టే. ఎంతైనా కేసీఆర్ సార్ అపర చాణక్యుడు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.